అనుకోని పరిణయం ఎపిసోడ్ 28. హలో ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అభి మాత్రం అలాగే ఆరాధ్య పెదవుల వైపు చూస్తూ కిందకి వంగి ఆరాధ్య పెదవులపై తన పెదవులని నిలపగానే అభి స్పర్శకి ఆరాధ్య శరీరం చిన్నగా కంపిస్తుంది. శృతి మెత్తగా ఉన్న ఆరాధ్య పెదవులని తన పెదవులతో ముడివేసి చిన్నగా ముద్దు పెట్టుకుంటున్న అభికి ఒక్కసారిగా తన మైండ్లో ఏవో ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. అభి తనని ముద్దు పెట్టుకుంటుంటే ఆరాధ్య రెండు చేతులు కూడా అభి చేతులని గట్టిగా పట్టుకుంటాయి. అభి ఆరాధ్యని ముద్దు పెట్టుకుంటున్నా కూడా తన మైండ్లో ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు కనిపించగానే వెంటనే అభి ఆరాధ్యని వదిలేసి తన తలని గట్టిగా పట్టుకుంటాడు. ఆరాధ్య కంగారుగా అభి వైపు చూస్తూ అభి సార్ ఏమైంది అని టెన్షన్గా అంటుంటే అభికి మాత్రం ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు, తర్వాత వాళ్ళిద్దరూ గార్డెన్లో తిరుగుతున్నట్టు, ఆ అబ్బాయి ఆ అమ్మాయి వెనుక పరిగెడుతూ టెడ్డీ అని అరుస్తున్నట్టు గుర్తుకొస్తుంటే అభి గట్టిగా కళ్ళు మూసుకుని తన తలని పట్టుకుని టెడ్డీ అని చిన్నగా కలవరిస్తూ ఉంటాడు. అభి నోటి నుండి టెడ్డీ అన్న పిలుపు వినగానే ఆరాధ్య ఆశ్చర్యంగా చూస్తుంది. అభికి గతం గుర్తుకొస్తుంది అని అర్థమవుతుంది, కానీ అభి తన మైండ్పై చాలా ప్రెజర్ పెడుతున్నాడని అర్థమవుతుంటే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఆరాధ్యకి. నో, అభి అలాగే గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే తనకే ప్రమాదమని ఆరాధ్య మనసులో అనుకుంటూ వెంటనే ఆరాధ్య అభి రెండు షోల్డర్స్ పట్టుకుని అభి ప్లీజ్ కళ్ళు తెరువు, మైండ్పై ప్రెషర్ పెట్టుకో అని టెన్షన్గా అంటుంటే అభి కళ్ళు తెరిచి ఆరాధ్య వైపు చూస్తాడు. ఏమైంది అభి సార్ అని ఆరాధ్య చిన్నగా అంటుంది. అభి తన తలని నొక్కుకుంటూ నథింగ్, నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పేసరికి ఆరాధ్య ఇంక బయటకొచ్చేస్తుంది. అభి తన తలంతా పట్టేసినట్టు అనిపిస్తుంది. అసలు ఎవరు వాళ్ళు? మొన్న కూడా ఇలాగే వచ్చింది. ఈ పేరు కూడా రిపీటెడ్గా నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అసలు ఎవరు ఈ టెడ్డీ? ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ప్రతిసారి నా మైండ్లోకి వస్తున్నారు అని అభి అనుకుంటూ ఇంకా అభి మళ్ళీ వేరొక టవల్ కట్టుకుని బయటకొస్తాడు. అభి బయటకు రాగానే తన కళ్ళ ముందు ఆరాధ్య కనిపిస్తుంటే అప్పుడు అభికి గుర్తుకొస్తుంది తను ఆరాధ్యని ముద్దు పెట్టుకున్నట్టు. ఇదేంటి, నేను ఆరాధ్యని ఎందుకు ముద్దు పెట్టుకున్నాను? అది కూడా లిప్ కిస్. అసలేమైంది నాకు అని అభి అనుకుంటూ ఉండగా అభి సార్, ప్రియా వాళ్ళు హాస్పిటల్కి వెళ్లారు, మీరు రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకోండి అని ఆరాధ్య తలదించుకుని చెప్తుంటే ఇంకా అభి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆరాధ్య అభి తనని ముద్దు పెట్టుకోవడం ఇంకా తన పేరు కలవరించడం గుర్తుకొస్తుంటే మీరు నేను కలిసే రోజు దగ్గరలోనే ఉంది అభి సార్ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. అభి తన డ్రెస్ వేసుకుని అలాగే బెడ్పై కూర్చునిపోతాడు. ఏమైంది నాకు? ఎందుకు ఇందాక ఆరాధ్యని అంత దగ్గరగా చూసేసరికి తనని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది? ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏ అమ్మాయిని చూసినా కూడా కలగని ఫీలింగు ఎందుకు ఆరాధ్యాన్ని చూస్తుంటే కలుగుతుంది? తన దూరంగా వెళుతుంది అన్న ఊహ కూడా నేను ఎందుకు భరించలేకపోతున్నాను? అసలు నా మైండ్లో ఏం రన్ అవుతుంది అని అభి ఆలోచిస్తూ ఉండగా తనకి మార్నింగు కార్తీక్ అడిగిన ప్రశ్న గుర్తుకొస్తుంది. అంత దూరం నుండి నువ్వు ఆరాధ్య కోసం వచ్చావంటే ఆరాధ్యని లవ్ చేస్తున్నావా అని కార్తీక్ అడిగిన ప్రశ్నకి అభి టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు. అంటే నిజంగా నేను ఆరాధ్యని లవ్ చేస్తున్నానా? ప్రేమంటే ఇదేనా? ఒక అమ్మాయి గురించి నేను ఇంతలా ఆలోచించడం ఫస్ట్ టైం. దీనిని ప్రేమ అని అంటారా? అందుకనే నేను ఆరాధ్య కనిపించకపోయేసరికి అంత టెన్షన్ పడ్డాను. ఒక క్షణం కూడా ఆలోచించకుండా నైటు ఆరాధ్య దగ్గరికి స్టార్ట్ అయ్యాను. ఆరాధ్యని చూసిన తర్వాతే నా మనసు ప్రశాంతంగా మారింది. ఒక అమ్మాయి కూడా నా పక్కన ఉండటానికి ఇష్టపడని నేను ఆరాధ్య నా పక్కన పడుకున్నా కూడా నేను ఏమీ మాట్లాడలేకపోయాను. పైగా నేనే ఆరాధ్యని నా దగ్గరికి తీసుకుని మరీ తనని పట్టుకుని పడుకున్నాను. ఇందాక కూడా ఆరాధ్యని చూస్తూ నాకు తెలియకుండానే
తనని ముద్దు కూడా పెట్టుకున్నాను. అంటే దీనంతటికీ అర్థం నేను ఆరాధ్యని లవ్ చేస్తున్నట్టా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు ఆరాధ్య ఎప్పుడు నా మనసులోకి వచ్చింది? తను పరిచయం అయ్యి కనీసం నెల రోజులు కూడా అవ్వడం లేదు. అలా ఎలా నేను తనని ప్రేమిస్తున్నాను? ఒకవేళ డాడీ ఆరాధ్యకి హెల్ప్ చేసిన తర్వాత తన ఇంట్లో నుండి వెళ్ళిపోతే? నో, అలా జరగడానికి వీల్లేదు. ఆరాధ్య నాకు దూరంగా వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ఒకవేళ దీనంతటిని ప్రేమ అని అంటే కనుక ఎస్, నేను ఆరాధ్యని లవ్ చేస్తున్నాను. నా మనసులో ఆరాధ్య ఉంది. అందుకే ప్రతి క్షణం నేను తన గురించి ఆలోచిస్తున్నాను. తనని చూడకపోతే తన గురించి టెన్షన్ పడుతున్నాను. తనతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని నా మనసు కోరుకుంటుంది. అంటే ఇది తప్పకుండా ప్రేమ అయి ఉంటుంది. ఈ ప్రేమ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు కాబట్టి నేను ఆరాధ్యాన్ని ప్రేమిస్తున్నట్టు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. అసలు ఆ రోజు ఆరాధ్యాన్ని తిట్టినప్పుడు తన కళ్ళల్లో కన్నీరు చూసిన క్షణం నా మనసంతా చేదుగా మారిపోయింది. తను నా పక్కనే ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నేను తనపై చిరాకు పడేవాడిని. కానీ తను నన్ను పట్టించుకోవడం మానేయగానే నేను అసలు తట్టుకోలేకపోయాను. అంటే తను దూరంగా ఉంటే నా మనసు కొంచెం కూడా యాక్సెప్ట్ చేసేది కాదు. తను ఆఫీస్లో జాయిన్ అయ్యింది అంటే ఒక పక్క నా మనసు హ్యాపీగా అనిపించినా నా మైండ్ దానిని డామినేట్ చేయడం వల్ల పైకి వద్దు అని చెప్పాను. కానీ ఆరాధ్య నాతో కలిసి ఆఫీస్కి వస్తుంది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనంతటికీ కారణం ప్రేమ అయితే కనుక నేను ఆరాధ్యని ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నానంటే నాకే తెలీదు. కానీ తనతో లైఫ్ లాంగ్ ఉండాలి అని నా మనసు ఆరాటపడుతుంది. తను దూరంగా వెళితే నేను అస్సలు భరించలేను. ఎస్, ఐ లవ్ హర్ అని అభి మనసులో అనుకోగానే అప్పటి వరకు తన మనసుకి మైండ్కి మధ్య జరిగిన సంఘర్షణ మొత్తం ఒక్కసారిగా ఎండ్ అయినట్టు అభి మనసు మైండ్ రెండూ కూడా ప్రశాంతంగా మారిపోతాయి. తనకి తెలియకుండానే తన మనసంతా ఏదో గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కూడా అభికి చాలా కొత్తగా అనిపిస్తుంది. నిన్నెప్పుడు కూడా దూరం చేసుకోను ఆరాధ్య. మనిద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో నాకు తెలీదు. కానీ కొన్ని రోజుల పరిచయంకి నా మనసు నిన్ను విడిచిపెట్టలేనంతగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఇంకా ఈ జన్మకి నువ్వు నాతో ఉండాల్సిందే అని అభి గట్టిగా అనుకుంటాడు. ఇంకా మరోపక్క ఆరాధ్య తన డ్రెస్సు చేంజ్ చేసుకుని తన తల్లి పక్కన కూర్చుంటుంది. అభి వచ్చాడు తెలుసా అమ్మా అని ఆరాధ్య తన తల్లి చెవి దగ్గర చిన్నగా అంటుంటే అంజలి గారి చెయ్యి వెంటనే కదులుతుంది. నీకు తెలుసా అమ్మా, అభి నిన్నొకసారి కూడా కాల్ చేయలేదు అని నిన్నంత బాధపడ్డాను కదా. కానీ తను నా కోసం నేనిక్కడికి వచ్చాను అని తెలిసిన వెంటనే నైట్ అని కూడా చూడకుండా ఇంత దూరం ట్రావెల్ చేసి నా కోసం వచ్చాడు. నేను చెప్పాను కదా అభికి నేనంటే చాలా ఇష్టం అని. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఆరాధ్య తన తల్లితో మాట్లాడుతుంటే అభి అప్పుడే రూమ్లో నుండి బయటకొస్తాడు. ఆరాధ్య అంజలి గారితో ఏం మాట్లాడుతుందో అభికి వినిపించదు. కానీ అభి అలాగే గోడకి జారబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు. నీకు కూడా నీ అల్లుడిని చూడాలని అనిపిస్తే లే అమ్మా, ఒక్కసారి అభిని చూడు, నీ అల్లుడిని చూడమ్మా అని ఆరాధ్య అంజలి గారి చెవి దగ్గర చిన్నగా మాట్లాడుతుంటే ఆమె చేతులు చిన్నగా కదులుతూ ఉంటాయి. అయితే అభి చూపు మొత్తం ఆరాధ్యపైనే ఉండటం వల్ల అభి అంజలి గారిని అస్సలు గమనించుకోడు. డాడీకి ఆరాధ్య అంటే చాలా ఇష్టం. ఎందుకో ఆరాధ్య అంత ఇష్టమో నాకు తెలీదు. కానీ ఆరాధ్య తన ఇంటి కోడలైతే డాడీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఆరాధ్యని పెళ్లి చేసుకుంటాను అంటే డాడీ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. ఎలాగో డాడీ ఆరాధ్యకి మంచి లైఫ్ సెట్ చేయాలని అనుకుంటున్నారు. అది నా భార్యగా నేను ఆరాధ్యని పెళ్లి చేసుకుంటానంటే ఇంక డాడీ ఆనందానికి అవధులుండవు. కానీ నేను ఆరాధ్యని ప్రేమిస్తున్నాను. మరి ఆరాధ్య మనసులో ఏముంది? తను కూడా నన్ను ప్రేమిస్తుందా? ఇందాక నేను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆరాధ్య నన్ను ఒక్క మాట కూడా అనలేదు. పైగా తను చాలాసార్లు నన్ను హగ్ చేసుకున్నా, నేను తనని హగ్ చేసుకున్నా
తను ఎప్పుడు కూడా రియాక్ట్ అయినట్టు కూడా అనిపించలేదు. దీన్ని బట్టి ఆరాధ్య మనసులో నేను కూడా ఉన్నానా తెలుసుకోవాలి. అసలు ఆరాధ్య నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి అని అభి అనుకుంటూ ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తాడు. అమ్మ, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని ఆరాధ్య చిన్నగా అంటూ ఉండగా ఆరాధ్య అని పిలిచిన పిలుపుకి వెంటనే ఆరాధ్య ఒక్కసారిగా భయంగా వెనక్కి చూస్తుంది. నా మాటలు అభి విన్నాడా అని ఆరాధ్య టెన్షన్గా అభి వైపు చూస్తుంటే అసలు మీ మదర్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు అభి. అభి మాటకి అంజలి గారి చేతి కదలికలు ఇంకొంచెం పెరుగుతాయి. అంజలి గారి యాక్సిడెంట్ గురించి అడగగానే ఆరాధ్య ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది. ఆరాధ్య అక్కడి నుండి ముందుకు వెళ్ళి విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. ఏమైంది ఆరాధ్య? నిన్న నైట్ అడగాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. అసలు మీ మదర్కి యాక్సిడెంట్ ఎలా అయింది? ఆమెలా బెడ్పై ఎందుకున్నారు అని అభి అడుగుతుంటే ఆరాధ్య బాధకు ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. నేను వైజాగ్లో జాబ్ చేశాను అని చెప్పాను కదా అభి సార్ అని ఆరాధ్య అంటుంటే అవును అని అంటాడు అభి. నేను వైజాగ్లో జాబ్ చేసేటప్పుడు అలాగే ప్రియా కూడా వైజాగ్లోనే చదువుతుంది. ఆ టైంలో అమ్మ నన్ను ప్రియని చూడ్డానికి వైజాగ్కి వచ్చింది. ముందు రోజు ప్రియా దగ్గరికి వెళ్ళి తనని చూసి ఆ రోజు నైటు నా దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే ప్రియా హాస్టల్లో ఉండి చదువుకునేది కాబట్టి నేను చిన్న రూమ్ తీసుకుని అందులో ఉండి ఆఫీస్కి వెళ్ళేదానిని. నెక్స్ట్ డే మార్నింగే అమ్మ టెంపుల్కి వెళ్తానని చెప్పింది. నన్ను కూడా రమ్మంది. కానీ నాకు అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల నేను అమ్మతో పాటు వెళ్ళడం కుదరలేదు అభి సార్. ఒకవేళ నేను అమ్మతో వెళ్ళుంటే ఇలా జరిగేది కాదేమో. అమ్మ ఏ టెంపుల్కి వెళ్ళిందో కూడా నాకు తెలీదు. నేను ఆఫీస్లో మీటింగ్లో ఉండగా నాకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, మీ మదర్కి యాక్సిడెంట్ అయ్యింది అని, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని. అది వినగానే నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వెంటనే ఆఫీస్ నుండి హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికి అమ్మ ఐసీయూ వార్డులో ఉంది. ఆపరేషన్ చేయాలి అంటే చాలా టెన్షన్ పడ్డాము. ప్రియా కూడా వచ్చింది. అలాగే మాకు తెలిసిన డాక్టర్ అంకుల్ కూడా వెంటనే వైజాగ్ వచ్చారు. ఆపరేషన్కి చాలా అమౌంట్ ఖర్చు అయింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మేమున్న సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అలా అమ్మకి ఆపరేషన్ చేయించాము. కానీ లాభం లేకపోయింది. అమ్మ అయితే బ్రతికింది, కానీ తను అలాగే కోమాలో ఉండిపోయింది. ఇంకా డాక్టర్ అంకుల్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ ఇల్లు కూడా ఆ అంకుల్దే. అలా అప్పటి నుండి అమ్మ బెడ్ పైనే ఉంది. డాక్టర్ అంకుల్ తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అమ్మలో ఎటువంటి చలనం మాకు కనిపించలేదు. కానీ కొన్ని నెలల నుండి అమ్మ మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. వెంటనే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాలని అనుకుంటుందో కూడా తెలియడం లేదు. నాన్న చిన్నప్పుడే చనిపోయినా అమ్మ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచింది. కానీ అమ్మని ఇటువంటి పరిస్థితుల్లో చూడటం చాలా కష్టంగా ఉంది అభి సార్ అని ఆరాధ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే అభి వెంటనే ఆరాధ్యని తన వైపుకి తిప్పుకుని తనని హగ్ చేసుకుంటాడు. ఆరాధ్య అభిని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అభికి ఏదో గుర్తుకొచ్చినట్టు, అవును, డాడీ ఆరాధ్య వాళ్ళ మదర్కి ఫాదర్కి యాక్సిడెంట్ ఒకేసారి అయ్యింది అని, వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల వాళ్ళ మదర్ కోమాలోకి వెళ్ళడం, అందువల్ల తను ఆరాధ్యని ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. మరి ఆరాధ్య ఏంటి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారని చెప్తుంది? డాడీ నాకు ఎందుకు అబద్ధం చెప్పారు అని అభి ఆలోచిస్తూ ఉండగా ఆరాధ్య ఇంకా ఏడుస్తూ ఉండటం చూసి అభి అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతాడు. ఆరాధ్య ప్లీజ్ ఏడవకు అని అభి ఆరాధ్య తలపై చేతిని వేసి చిన్నగా నిబుడుతూ అంటుంటే చాలా బాధగా ఉంది అభి సార్ అని ఆరాధ్య అలాగే ఏడుస్తుంది. మీ మదర్కి యాక్సిడెంట్ ఎప్పుడయింది అని అభి అడుగుతుంటే ఇంకా ఆరాధ్య అంజలి గారికి యాక్సిడెంట్ అయిన డేట్ చెప్పగానే వాట్, నాకు కూడా అదే రోజు కదా యాక్సిడెంట్ అయింది అని అభి షాక్గా మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి అభి యాక్సిడెంట్కి అంజలి గారి యాక్సిడెంట్కి ఏదైనా సంబంధం ఉందా?
ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ ఎపిసోడ్ ఇవ్వాలని అనుకున్నాను, న్యూ ఇయర్ కదా, అందుకే అస్సలు కుదరటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.